హరిహర వీరమల్లు మూవీ స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమా 16వ శతాబ్దంలో జరిగే ఒక ఫిక్షనల్ స్టోరీ అని ముందే చెప్పారు. హరిహర వీరమల్లు వజ్రాలతో పాటు ఇతర దొంగతనాలు చేసి పేద ప్రజలకు పంచిపెట్టే ఒక దొంగ అన్నమాట. అయితే చిన్న దొర తన దగ్గర ఉన్న వజ్రాలను గోల్కొండ నవాబ్కు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని ముందే దొంగతనం చేసి తనకు ఇవ్వాలని వీరమల్లుతో చిన్న దొర డీల్ కుదుర్చుకుంటాడు. ఇక్కడే పంచమి పరిచయం అవుతుంది. వజ్రాలతో పాటు పంచమిని కూడా అక్కడ నుంచి వీరమల్లు తప్పించాలి. ఈ క్రమంలో గోల్కొండ నవాబులకు హరిహర వీరమల్లు దొరుకుతాడు. అప్పుడు గోల్కొండ నవాబు ఢిల్లీలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దగ్గర ఉన్న నెమలి సింహాసనంలో ఉన్న కోహినూర్ డైమండ్ ను దొంగలించి తనకు ఇవ్వాలని అంటాడు. దీనికి వీరమల్లు ఒప్పుకోవాల్సి వస్తుంది. వీరమల్లు దీనికి ఎందుకు ఒప్పుకున్నాడు? కోహినూర్ తీసుకురావడానికి వెళ్లిన వీరమల్లు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేశాడు? పంచమి ఎవరు? అసలు వీరమల్లు ఎవరు అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ లో పవన్ అభిమానులకే కాదు అందరికి నచ్చేలా ఉంది. కథ బాగుంది, కథనం బాగుంది, హీరోకు పడిన ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. పులి నక్క సీన్స్ హీరోయిజాన్ని ఎలివేట్ చేశాయి. అలాగే డైలాగ్స్ బాగున్నాయి. కొల్లగొట్టి నాదిరో అనే పాట కూడా బాగానే ఉంది. కాకపోతే హీరో లుక్స్ మాత్రం కొన్ని చోట్ల సింక్ అవ్వలేదు. కానీ 5 ఏళ్ల పాటు తీసిన చిత్రం కాబట్టి అవి ఎక్స్క్యూట్ చేయొచ్చు. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథనం దారి తప్పినట్టు అనిపిస్తుంది. దీనికంటే ముందు సీజీ వర్క్స్ దారుణం అనే వర్డ్ కూడా తక్కువే అనిపించేలా ఉంది. ఇన్ని కోట్లు పెట్టిన సినిమాకి సీజీ వర్క్ ఇలా ఉందంటే ఎవరు నమ్మరు. హీరో గుర్రంపై వెళ్తుంటే హీరో ఉన్న బైక్ నడిపినట్టు అనిపిస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ లో వచ్చే గ్రాఫిక్స్ కూడా అస్సలు సెట్ అవ్వలేదు. కోర్ స్టోరీ బానే ఉన్నా సెకండ్ హాఫ్ లో నడిపిన కథనం మాత్రం తేలిపోయింది. సీజీ వల్ల కెమెరా పనితనం కూడా వీక్ అయిపోయింది. కానీ ఇలాంటి టైంలో హీరోకు కొన్ని ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. అలాగే కీరవాణి మ్యూజిక్. సినిమా పడిపోయిన ప్రతిసారి కీరవాణి తన భుజాలతో నిలబెట్టాడు. అలా సాగుతున్న టైంలో పవన్ కళ్యాణ్ స్వయంగా డిజైన్ చేసిన చౌకీదార ఫైట్ మరోసారి అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. అలాగే 20 నిమిషాల పాటు సాగిన ఈ ఎపిసోడ్ సినిమాకు మళ్ళీ కాస్త ప్రాణం పోస్తుంది. ఇక క్లైమాక్స్ కి వెళ్తే అసంపూర్ణం అని చెప్పలేం. ఎందుకంటే ఈ మూవీ రెండో పార్ట్ కాబట్టి మిగతాది రెండో పార్ట్ లో చూడండి అని చెప్పేశారు. ఇక పవన్ కళ్యాణ్ నటన గురించి అంటే వన్ మ్యాన్ షో యాక్టింగ్, స్వాగ్, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి ఒక్కటి పవన్ మార్క్ చూపించాడు. ఈ పాయింట్ లో మైనస్ లేం చెప్పలేం. నిధి అగర్వాల్ ప్రెజెన్స్ బాగుంది. సాంగ్స్ లో కూడా పర్వాలేదు అనిపించింది. విలన్ గా బాబీ డియోల్ సరిగ్గా సెట్ అయ్యాడు. ఔరంగజేబు లుక్స్, బాబీ మంచి వాయిస్, కన్నెలతోనే విలనిజాన్ని పండించాడు. అయితే హీరో విలన్ మధ్య వచ్చే సీన్స్ ఒక్కటి కూడా లేదు. అది సెకండ్ పార్ట్ లో ఉంటుందట. మూవీ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ ట్విస్ట్ బాగుంటుంది. కీరవాణి మ్యూజిక్, సాంగ్స్ బాగుంటాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ బాగుండవు. సెకండ్ హాఫ్ లో కొంత లాగ్ అనిపిస్తుంది. మొత్తంగా ఫ్యాన్స్ కు వీరమల్లు మంచి విజయమే అని చెప్పవచ్చు. ఈ మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీని ఇంతవరకు చూసినట్లయితే ప్లీజ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.